ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన దేవుని వాగ్దానం ఇర్మియా పుస్తకం 4వ అధ్యాయం 4వ వచనం. యెహోవాకు లోబడి ఉండుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదా ప్రజలు దేవునికి అవిధేయులై భయంకరమైనటువంటి ఉగ్రత సమకూర్చుకుంటున్న సమయంలో భక్తుడైనటువంటి ఇర్మియా ప్రవచనమెత్తి మాట్లాడుతున్నాడు. ఇదిగో యూదా ప్రజలారా, దేవుని ఉగ్రత మీ పైకి రాకమునుపే మీరు ఆయనకి లోబడండి అని ఒక హెచ్చరిక చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సమాజంలో ప్రతి కుటుంబాన్ని మనం తీసుకున్నట్లయితే అనేకమైన గొడవలకు కారణం ఒకరికొకరు లోబడకపోవడమే. తల్లిదండ్రులు బిడ్డకు లోబడకపోవడం, బిడ్డలు తల్లిదండ్రులకు లోబడకపోవడం, భార్య భర్తకు లోబడకపోవడం, భర్త భార్య మాట వినకపోవడం, ఇలా మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోవడం చేత, ఒకరొకరు లోబడకపోవడం చేత ఆ కుటుంబాలలో భయంకరమైనటువంటి గొడవలు మనం వింటున్నాం, చూస్తున్నాం. దానంతటికీ కారణం ఒకటే, లోబడకపోవడం. ఒక కుటుంబంలో కలిసి ఉండే ఇద్దరు ముగ్గురు ఒకరికొకరికి లోబడకపోతేనే అంత భయంకరమైన పరిస్థితులు, అసమాధానపు పరిస్థితులు ఉంటే, సర్వశక్తి కలిగిన దేవుడు ఏ షరతు లేకుండా నిన్ను నన్ను ప్రేమించి ఆయన సొత్తైన ప్రజలుగా చేసుకున్నప్పుడు ఆయనకు లోబడకపోతే ఆయనకి ఎంత కోపం వస్తుంది. అయినా ప్రేమగల దేవుడు మనల్ని సరిచేయుటకు యాజకులను, ప్రవక్తలను, అపోస్తులను మన కొరకు సిద్ధపరిచి మనల్ని సరిచేస్తూ క్రమపరుస్తూ ఉన్నారు, ఆయన ఉగ్రత మనపైకి రాకుండానట్లుగా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవునికి లోబడితే సమస్తము నీకు లోబడతాయి. మనుషులు లోబడతారు, జంతువులు లోబడతాయి, ప్రకృతి లోబడుతుంది, శరీరము లోబడుతుంది. నేనంటాను ఒకటి, మనం దేవునికి కానీ లోబడి ఆయన దగ్గర విధేయత కలిగి జీవిస్తే, యేసయ్య విధేయుడై తండ్రికి లోబడ్డప్పుడు ప్రపంచమంతా ఆయనకు లోబడింది. అందుకే ఆయన జయించాడు. సంఘానికి కూడా ఆయన పెట్టిన పేరు జయించిన సంఘం. అంటే ప్రభు దృష్టిలో మనం జయించాం. కనుక ప్రియమైన వారలారా, మనం అపనమ్మకస్తులమైన ఆయన నమ్మదగిన దేవుడు. కనుకనే మనలో అనేకమైన కొరతలున్న ఆయన కృపను బట్టి కాపాడబడుతున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం నీ అసమాధానానికి, నీ అపజయానికి, అనేకమైనటువంటి నీకు నెమ్మది లేని పరిస్థితులకు కారణం ఒకటే, నువ్వు ప్రభువుకు లోబడు, సంపూర్ణంగా అప్పగించుకో. నీ ఎదుట ఉన్నటువంటి ఆ అసమాధానము, జయించలేని ఆ అనుభవాలన్నింటినీ కూడా నీవు ప్రభువుకు లోబడ్డ మరుక్షణం అవి నీకు లోబడతాయి, దారి సరళం చేస్తాయి. కనుక మనం ప్రభువుకు లోబడి ఆయన ఉగ్రత రాకుండా మనం కాపాడబడతాం. అలాంటి కృప ఈ ఉదయకాలం ప్రభు మనందరికీ అనుగ్రహించి ఆయన రాకడకు మనల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్.